నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏలేశ్వరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభయాత్ర. శ్రీరాముని ఆలయాలను దర్శించిన ఎన్ఆర్ఐ శశి యాదవ్. పెద్దనపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటకాల పోటీలు. కారు ఆరుగురికి తీవ్ర గాయాలు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం లింగంపర్తి రోడ్లో సతమ్మతల్లి గడి వద్ద నుంచి డొక్కా సీతమ్మ సేవా సమితి సభ్యులు మొల్లిపాక నాగేంద్ర ఆధ్వర్యంలో శ్రీరాముని శోభయాత్ర ప్రారంభమైంది. శోభయాత్రలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్ఎస్ఎస్ సభ్యులు, దయానంద సేవా ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా శ్రీరామనవమి రోజు బైక్లతో ర్యాలీగా శోభయాత్ర చేయడం జరుగుతుందని, సతమ్మతల్లి గుడి వద్ద నుండి లింగంపర్తి, ఏలేశ్వరం, బాలాజీ చౌక్ సెంటర్, పురవీధుల గుండా శోభయాత్ర కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో గోవిందు, గట్టం వెంకటరమణ, సిరిఫుడ్ కృష్ణ, పిరాట్ల రవి, పాబోలు దేవి, పాదుర్తి సురేష్, ప్రగల్లపాటి కామేష్, కటకం కిరీటి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి ఆదర్శమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఈరోజు శ్రీరామచంద్ర ప్రభు శోభయాత్ర జరుపుకోవడానికి 50 మంది ప్రజానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. హిందూ బంధువులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఏలేశ్వరంలో గత 4 సంవత్సరాల నుంచి కూడా శ్రీరామ శోభయాత్ర చేసుకోవడం అనేది లోక కళ్యాణం కోసం, లోకం సుభిక్షంగా ఉండడం కోసం, హిందువులందరూ కూడా ఏకతాటిపై మన ఐక్యతను చాటుకోవడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే మన ఆదర్శమూర్తైన రామయ్య గొప్ప గుణాలు, ఆదర్శ జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. విజయం అంటే బలం ఉంటే సరిపోదు, మన ప్రతి మనిషిలో కూడా దయ, ఓర్పు గుణాలు ఉంటేనే మనం విజయం సాధించగలమని ఆయన మనకి నిరూపించాడు. అలాగే తల్లిదండ్రుల మాటకు విలువివ్వడం, కష్టంలో కూడా ఓర్పును కోల్పోకుండా ఉండడం, ధర్మంపై ఏకతాటిగా నిలబడడం, ఇలాంటి ఎన్నో గుణాలను ఆయన మనకు చాటి చెప్పారు. అలాగే మనమందరం కూడా హిందువులం, ధనస్సు విరిచి అంత దేవుళ్ళం కాకపోయినా మనసు విరవని మామూలు మనుషులుగా మనమంతా ఏకతాటిపై నిలబడి మనమందరం హిందూ ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాం. నమస్కారం. మన ఏలేశ్వరం గ్రామంలో గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా సాయంకాలం 3 గంటల నుండి ఇదే ప్లేస్లో ఉండి లింగంపర్తి రేపు సత్తమ్మతల్లి అమ్మవారి దేవాలయం నుండి శ్రీరాములు శోభయాత్ర ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఏలేశ్వరం పరిసర ప్రాంత ప్రజలందరూ, హిందూ బంధువులందరూ ఒక్కతాటిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అంతా సిద్ధంగా ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ చేరుకుని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కావున అదేవిధంగా ప్రతి గ్రామంలో శ్రీరామనవమికి ఇటువంటి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమాలు అందరూ హిందూ బంధువులంతా ఒక్కటై ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతంగా చేసుకోవాలని చెప్పేసి
ఈ యొక్క శ్రీరాముని ఆశీస్సులు అందరూ పొందాలని చెప్పేసి మరీ కోరుకున్నాను. జై శ్రీరామ్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, భద్రవరం, పీరవరం, చిన్నంసలపుల్లి తదితర గ్రామాల రామ కొలువులలో ఎన్ఆర్ఐ యాదవ్ పూజలు చేపట్టారు. శ్రీరామనవమి సందర్భంగా చిన్న శకర్లపూడి గ్రామంలో ఏపూరి శ్రీనివాసరావు, అన్నపూర్ణ దంపతులచే నిర్వహించిన రాములవారి కళ్యాణ వేడుకలో శశి యాదవ్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజలు శశి యాదవ్ కు శాలువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామ కొలువులో పూజలు చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలతో అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీడియాతో శశి యాదవ్ మాట్లాడుతూ, నా తండ్రి బంధువులు ఉన్న ఈ ప్రాంతంలో శ్రీరామనవమి పండుగ రోజున ఈ ఆలయాలలో దర్శించడం, గ్రామాలలో పర్యటించడం ఒక మంచి అనుభూతినిచ్చిందన్నారు. సుమారు 10 రామ కొలువుల్లో ఈరోజు పూజల్లో పాల్గొన్నానని, చిన్న సంఖ్యలపూడి గ్రామంలో ఆలయం అభివృద్ధికి 50,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. కరోనా సమయాన్ని చూసిన నేను నా తోటి వారికి సహాయం చేయాలనే దృక్పథంతో సేవా మార్గాన్ని ఎన్నుకున్నానని శశి యాదవ్ తెలిపారు. ముందుగా పత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ, బీసీ సోదరులందరికీ, అలాగే బడుగు బలహీన వర్గాల సోదరులకి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకి, అగ్రవర్ణాల కుటుంబ సభ్యులందరికీ ఈ శ్రీరామనవమి సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీనివాసరావు గారు, అలాగే రమణ గారు, అలాగే రాజు గారు అందరూ కూడా చాలా మంది చాలా రోజుల నుంచి కూడా మా నాన్నగారు చెప్పారు, చాలా మంది మీకు బంధుమిత్రులు ఉన్నారా ఈ ఊర్లో, ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటది అన్నప్పుడు కలుద్దామని అప్పుడు అనుకుంటున్నా కూడా సందర్భం కోసం వెయిట్ చేస్తున్నాను. అయితే రీసెంట్ గా నేను కలవడం జరిగింది. ఈ రోజు ఇలా ఈ సందర్భంగా రాముల వారి పండగ ఈ రోజు రావడం, మీ అందరిని కలుసుకోవడం, ఒక దాదాపుగా 10 గ్రామాలు సందర్శించాను పొద్దు నుంచి కూడా, ఇంకా కొన్ని గ్రామాలు సందర్శిస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది. మన ప్రకృతి, మన కల్చర్, దాన్ని ఈ పండుగల రూపంలో మనందరం కూడా బాగా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు నేను ఇక్కడ రావడం నా గొప్ప అవకాశం, మీ అందరితోటి ఇలా టైం స్పెండ్ చేయడం నా గొప్ప అవకాశం. ఈ అన్నదాన కార్యక్రమాలు ఏంటి, లేకపోతే ప్రజాసేవలు ఏంటి, వీటిలో నేను కూడా నా వంతు సాయం కింద నా కాంట్రిబ్యూషన్ కూడా చేయడం నాకు చాలా సంతృప్తి చెందుతుంది. ఈరోజు ఇక్కడ గొప్పగా ఒక స్టాచ్యూని చూపించారు, హనుమాన్ స్టాచ్యూని. ఇది నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది. సార్ ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనికి కట్టడానికి 45 ఫీట్స్ స్టాచ్యూని నిర్మించారు. చాలా అందంగా, అద్భుతంగా నిర్మించారు కూడా. ఇవన్నీ కూడా గ్రామంలో అందరి ఐక్యతని నిదర్శనంగా చూడొచ్చు మనం. అలాగే ఈ రోజు నేను ఒకటే గ్రామం కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ కూడా వీలైనంత వరకు మన సోదరులని, వీలైన వాళ్ళందరినీ ఎంతవరకు అయితే వాళ్ళకి ఉపాధి కల్పించే మార్గంలో నా వంతు కాంట్రిబ్యూట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. అలాగే ఈ గ్రామంలో కూడా సార్ నేను ప్రధానంగా యువత అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలోని ర్యాలీ గ్రామంలో వెలసిన స్వయంభూ క్షేత్రం శ్రీ జగన్మోహిని కేశవి స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు 27 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మొదటి రోజు స్వామివారి మెలకువలు, స్వామి వారికి అభిషేకం, తులసి పూజ, అమ్మవారికి కుంకుమార్చన, నిత్యవు ఉపాసన, బలిహరణ, నిరాజనం, మంత్ర పుష్పాలతో వేద పారాయణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం జరిగింది. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్లకు మహాదివ్య కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, వాహన సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంతో ముంచెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతుల వెంకటరమణమూర్తి, దేవస్థాన చైర్మన్ మర్ల నాగేశ్వరరావులు మాట్లాడుతూ, ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా తాగునీరు, అన్నప్రసాదం, పార్కింగ్, భద్రత తదితర అన్ని ఏర్పాట్లు సమగ్రంగా చేస్తున్నామని చెప్పారు. అలాగే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పవిత్ర కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు సమీప గ్రామాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు విద్యుత్ దీపాలతో అలంకరించి పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కేశవాయ నమః. నేను మెర్ల నాగేశ్వరరావు, శ్రీ జగన్మోహిని కేశవం దేవస్థానం చైర్మన్. నేటి నుండి స్వామివారి కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినాము. భక్తులు స్వామివారి కళ్యాణోత్సవం పాల్గొనే ఉన్నవారికి తీర్థప్రసాదం తీసుకుని కోరుతున్నాము. ఓం కేశవాయ నమః. శ్రీ కేశవాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ జగన్మోహిని కేశవ స్వామి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో ఈ నెల 27/3/26 నుండి 3/4/26 తేదీ శుక్రవారం వరకు అనగా వారం రోజుల పాటు
అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నది. 27/3/26 తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి యొక్క గ్రామోత్సవం గరుడ సేవపై జరుగుతుంది. గరుడ వాహనంపై స్వామివారి గ్రామోత్సవంలో పాల్గొంటారు. అదేవిధంగా రాత్రి 8:45 స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవం వారం రోజులు కూడా అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించబడ్డాయి. కావున భక్తులు మంది విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం తిలకించి స్వామివారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థించున్నాం. ఓం శ్రీ కేశవాయ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అవినీతి నిరోధక శాఖ తెలుగు రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ మాచారి నాగ మృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చెల్ల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని, అందుకే మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బత్తుల రవికుమార్, కె వాసవి, తమ్మదాల కృష్ణారెడ్డి, కె వీరారెడ్డి, ఎ గిరిబాబు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన ఏలూరులో మండల కమిటీ అలాగే ఇంటర్నేషనల్ స్టేట్ కమిటీలు కూడా మీటింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళందరినీ కూడా రంపచోడవరం, రాజవరం, అడ్డ దగ్గర అలాగే ఏలూరు ఏరియా నుంచి మండల బాడీలనే యాక్టివేట్ చేయడం జరుగుతుందండి. మరి గతంలో ఉన్న హ్యూమన్ రైట్స్ కంటే ఒక సెంట్రల్ అలాగే స్టేట్ కమిటీస్ ఏర్పాటు చేసి ఈరోజు ఉన్న హ్యూమన్ రైట్స్ కంటే విభిన్నంగా మన రాష్ట్రంలో ఎట్లా జరుగుతుందో మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు కొన్ని హ్యూమన్ రైట్స్ అనేది ఎట్లా వర్క్ చేస్తామని చూస్తున్నాం. బట్ మేము మాత్రం అన్ని హ్యూమన్ రైట్స్ కంటే యాక్టివ్గా వర్క్ చేసి మరింత సెంట్రల్కి గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో కొత్తగా మేము మండల కమిటీలు అనేది వేయడం జరుగుతుంది. ఇదివరకు సీరియస్గా తీసుకుని ఎంతోమంది హ్యూమన్ రైట్స్ చేసి న్యాయం చేయలేని పక్షంలో వాళ్ళకి సరైన టీం అనేది యాక్టివేట్ అయిన తర్వాత సపోర్ట్ లాగా వెళ్ళిపోవడం జరిగింది. మేము ప్రధాన పక్షం అంటూ అట్లాగే మన గవర్నమెంట్ సపోర్ట్ తీసుకుంటూ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ మరికొన్ని కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కమిటీ వేయడం జరుగుతుంది. అట్లాగే స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు, కాలేజీ దగ్గర నుంచి మెడికల్ వరకు, మెడికల్ నుంచి కోర్టు వరకు కూడా ఏ స్థాయిలో అయినా నేను జనాలకి మేలు చేయడానికి ఈరోజు కమిటీలు వేసుకుని ఏ ఏరియాలో ఎక్కడెక్కడ హ్యూమన్ రైట్స్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ప్రజలకి 24/7 సేవలు అందించడానికి ఈరోజు మేము ముందుకైతే రావడం జరుగుతుందండి. ఈ ప్రెస్ మీట్ పెట్టించిన మన శర్మ గారికి అట్లాగే ఈ ఏలూరు న్యూస్ రిపోర్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్. మరిన్ని అప్డేట్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తూ మరికొంత ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేసి కొంతమంది జనాలకు మాత్రమే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, వాటి హక్కులు అంటే ఏంటి అనేది తెలియడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క రైట్స్ అట్లాగే ఈ రైట్స్ యొక్క ప్రతినిధులుగా ఉంటూ హ్యూమన్ రైట్స్ అనేది ఒక సిస్టమ్ అనే కాకుండా ఒక సొసైటీకి యూజ్ అయ్యేదిగా ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేసి మీ మీడియేటర్ అందరి సపోర్ట్తో పాటు జనాలకి పబ్లిక్ సర్వెంట్గా సేవ చేయడానికి ముందుకు రావడానికి మేము విభిన్నంగా మా యొక్క ఆ నూతన ఆలోచనతో ముందుకు రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు బత్తుల రవికుమార్. నేను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్టేట్ లీగల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఏలేశ్వరం గ్రామంలో హ్యూమన్ రైట్స్కి సంబంధించి స్టేట్ లెవెల్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ రాష్ట్ర అధ్యక్షులు చెల్లా రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పోలవరం జిల్లాకు సంబంధించి పోలవరం జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు మండలాల్లో ఉన్నటువంటి ఎవరైతే మన హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉన్నారో మరి కొంతమంది మీద రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైతే మరి మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పుట్టుకతోనే మనిషికి కొన్ని హక్కులు రావడం జరుగుతాయి. మరి ఆ హక్కుల్ని ఇటువంటి సమాజంలో కొన్ని హక్కులు కాలరాస్తున్నారు. మరి అటువంటి హక్కుల కోసం కాపాడడానికి వచ్చినటువంటిదే ఈ యొక్క ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ రైట్స్ ద్వారా మేము సమాజంలో అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సమావేశం ద్వారా నేను ఒకటే విన్నవిస్తున్నాం. సొసైటీలో ఎవరైనా చెడ్డ చేస్తే వాళ్ళని ఖండిస్తాం, మంచి చేస్తే ఎప్రిషియేట్ చేస్తాం. కాబట్టి మంచివారి పక్షాన మేము పోరాడుతూ చెడ్డవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా తగినటువంటి మేము దండించే కార్యక్రమం కూడా
మేము ఒక పోలీస్ సపోర్ట్ తీసుకొని లేకపోతే లీగల్గా కూడా మేము ఎప్పుడో చెయ్యి ఈ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంతకు సెలవు తీసుకుంటాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా పెద్దనాపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటకాల పోటీలకు ముఖ్య అతిథిగా ప్రతిపాడు జగ్గంపేట ఎమ్మెల్యేలు వరపుల సత్యప్రభ జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. 4 రోజుల పాటు ఈ ఉభయ రాష్ట్రాల నాటకాలు ప్రదర్శన చేపట్టడం జరుగుతుందని అధ్యక్షులు గొల్లపల్లి బుజ్జి తెలిపారు. మొత్తం 4 రోజులలో 9 నాటకాలు ప్రదర్శన చేపట్టడం జరిగిందని అనంతరం మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కళా పరిషత్ ద్వారా కళాకారులను గుర్తించే నాటక రంగాన్ని ప్రోత్సహిస్తున్న గొల్లపల్లి బుజ్జిని అభినందించారు. మరింతగా ఇటువంటి కార్యక్రమాలని చేయాలి. వారికి కళాకారులు సంవత్సరాల్లో నాటకాల్లో ఏ రకంగా నటించాడో అదే రకమైనటువంటి కొత్తపేట పంచాయతీ పరిధిలో బండారుపేట వద్ద వానపల్లి వైపుగా వెళ్తున్న కారు లోడు ఆటోను తప్పించే క్రమంలో ఢీకొట్టడంతో 2 ఆటోలు నుజ్జునుజ్జవడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 6గురికి, కారులో ప్రయాణిస్తున్న 3గురికి గాయాలవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన వారిని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రాథమిక వైద్యం అనంతరం తీవ్ర గాయాలైన 4 మహిళలు, 1 పురుషుని మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు మౌలిక వస్తువులపై పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దేవస్థానానికి వచ్చిన భక్తులు దర్శనం పైన, ప్రసాదం పైన, వసతులపైన మొదట ర్యాంక్ ఇవ్వడంతో ఈ ర్యాంక్ ఇదే విధంగా కొనసాగించాలని, అలాగే శానిటరీ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టి ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని, అలాగే దేవస్థానానికి 2 మెట్ల మార్గాన్ని కూడా పరిశీలించారు. ఈ మెట్ల మార్గ ఉత్సవానికి సీతారామ సత్రం శంకుస్థాపనకు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆహ్వానిస్తామని తెలిపారు. అదేవిధంగా క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడకుండా మన మిత్ర యాప్ ద్వారా మరియు కియోస్కి మిషన్ల ద్వారా భక్తులు టికెట్లు తీసుకునే విధానాన్ని సంతృప్తికరంగా ఉన్నదని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వేంట్ర త్రినాథరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త విరోహిత్, దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం అధికారులు రామకృష్ణ, నూకరత్నం, జల్లూరి సత్యనారాయణ ఇంకా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఒకటి, దర్శనాలు సంతృప్తికరంగా జరిగిందా లేదా, 2 తాగునీటి వసతి ఎలా ఉంది, నెక్స్ట్ పారిశుధ్యం ఎలా ఉంది, నెక్స్ట్ ప్రసాదం రుచి శుచి హైజీన్ అండ్ టేస్ట్ ఎలా ఉంది, ఈ 4 పారామీటర్స్ మీద ఇప్పుడు ఏంటంటే 70% క్రాస్ అయ్యి అది సస్టైన్ అవుతుంది, 70% పైన ఇది అవుతుంది, అది 80% వరకు రావాలన్నది. అదేవిధంగా మనమిత్ర వాట్సాప్ గవర్నమెంట్ యాప్ ఉంది, ప్రధానంగా దాన్ని ఎక్కువ వినియోగించుకుని దాని ద్వారా తీసుకోవాలని. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి వీళ్ళ విచక్షణాధికారం పోద్ది. ఇక్కడ కౌంటర్లో ఉన్నవాడు ఏదో ఇచ్చేసి ఇడిపోతుంది. ఒకటి, అల్టిమేట్గా భక్తుడు ఇనీషియల్గా ఏంటంటే దానికి అలవాటు పడేదాకా కొంచెం టైం పట్టచ్చు, కొంచెం కష్టం. కానీ వన్స్ అలవాటు పడిన తర్వాత వాళ్ళకి సౌకర్యం ఉంటుంది. ఇంటి దగ్గర ఉండగానే బుక్ చేసుకుంటాడు, ఈవెన్ ప్రసాదం టికెట్ కూడా అక్కడ బుక్ చేసుకుంటాడు, ఇక్కడికి వచ్చి చేసుకుంటాడు.
ఇక్కడ మళ్ళీ రిపీటెడ్గా కౌంటర్లో కొన్ని సంవత్సరాల క్రితం చూస్తే ఖచ్చితంగా ప్రసాదాలు క్యూ లైన్ అనేది కూడా చాలా భారీగా ఉండేది. మళ్ళీ ప్రసాదం టికెట్ తీసుకోవడం, మళ్ళీ కౌంటర్లోకి వెళ్ళి తీసుకోవడం, దశల వారీగా దాన్ని పూర్తిగా తొలగించాలని మొత్తం అన్నిటికీ ఆన్లైన్ టికెటింగ్. మనమిత్ర వాట్సాప్ ప్రధానంగా ఏంటంటే మనమిత్ర వాట్సాప్ యాప్ ద్వారా ఇటీవల కాలంలో ఏంటంటే 50% కనీసం 50% టికెట్స్ మనమిత్ర వాట్సాప్ యాప్ కిందకే తీసుకురావాలి అన్ని చోట్ల. దానికి కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ వీకే ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఎవరైనా మనమిత్ర ద్వారా తీసుకోవడం. దశల వారీగా దీంట్లో ఏంటంటే అన్నవరం మిగతా ఎలాగున్న ఈ అకామిడేషన్ విషయంలో కొంచెం మిడిల్ మ్యాన్కి అది ఆస్కారం ఉండేది. ఆ దళారీ వ్యవస్థ కూడా గ్రాడ్యువల్గా తప్పనిసరిగా దీంతో తొలగిపోతాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులు టికెట్ బుక్ చేసుకుని వస్తే ఇంకా ఎవరైనా కలపడే అవకాశం. ఆ రకంగా ఏంటంటే పారదర్శకత పెంచడం, భక్తుల సౌకర్యాల కల్పన, సైమల్టేనియస్గా పారదర్శకతను పెంపొందించడం. కానీ అసలు భక్తుడికి సౌకర్యాలు ఎక్కడ అవసరమో అవన్నీ వాలంటీర్స్ అటెండ్ అయ్యి వాతావరణం తీసుకురావడం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దాని ద్వారా ఆ యాప్ దానికి ప్రత్యేకంగా SOP కూడా ఇవ్వడం జరిగింది. 7 ప్రధాన దేవాలయాల్లోనూ దానికి ఆన్లైన్ ఎన్రోల్మెంట్ కూడా పెట్టడం జరిగింది. అంతకుముందు ఏంటంటే కొందరు ఉత్సాహం ఉండి వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం లేని పరిస్థితి ఉందని గతంలో ఇక్కడి నుంచి కంప్లైంట్ వచ్చింది కూడా జరిగింది సార్. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో ఎన్రోల్ అయిపోవచ్చు. కొన్ని పారామీటర్స్ ఇది అయ్యి దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను కూడా పెట్టడం జరిగింది. ఒక సూపరింటెండెంట్ దానికి ప్రత్యేకంగా బాధ్యతని చేయటం. ఇప్పుడు వాలంటీర్ సర్వీస్ ఎప్పుడైతే అవసరమో ఎక్కువ ఆ రోజులు ఫలానా రోజున కార్తీక పౌర్ణమి ముందు ఆ రోజు ఎంతమంది కావాలి ఎంతమందికి మెసేజ్లు వెళ్తాయి, ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో పంపించండి అని వాళ్ళు మెసేజ్లు పెడతారు. తిరిగి వాళ్ళందరికీ మెసేజ్లు మేము అటెండ్ అవుతాం ఆ రోజు అన్న వాళ్ళకి కొందరు అన్నదానంలో, కొందరు దర్శనం క్యూ లైన్లో, కొందరు మంచినీళ్ళు వస్తాయి. అలాగే ఎలొకేషన్ కూడా స్టాఫ్ని ఏ రకంగా ఎలొకేట్ చేస్తాము వాళ్ళని ఎలొకేట్ చేయటం. గ్రాడ్యువల్గా దీని ద్వారా ఇప్పుడు దాదాపు 48,000 మంది పైగా భక్తులు ఎన్రోల్ అయ్యారండి 7 దేవస్థానాల్లో కలిసి. 48,000 పైగా నిరంతరం కనీసం 1,00,000కి తీసుకెళ్ళటం లక్ష్యం. వాళ్ళకు కూడా భవిష్యత్తులో శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్లో బాగా యాక్టివ్గా ఉన్న వాళ్ళు కొందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారా మిగతా వాలంటీర్స్ శిక్షణ ఇక్కడ. గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ఉద్దేశంతో చెత్త సేకరణకు స్వచ్ఛ రథాలు ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు DTC బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శనివారం పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి గ్రామంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మండల అధికారి లక్ష్మీ శ్రీనివాస్ అధ్యక్షత నిర్వహించిన స్వచ్ఛ రథం, ఆటోలు, ట్రాక్టర్లను 5 మ్యాన్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, ఓడూరి కిషోర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గ్రామాలని పరిశుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతో ప్రభుత్వం ద్వారా ఈ కొత్తపల్లి మండలంలోని పరిసర ప్రాంత ప్రజల ఇంటి నుండి చెత్త సేకరించి ట్రాక్టర్, ఆటోల మీద డంపింగ్ యార్డుకు తీసుకుని పోయే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తపల్లి మండలం అధ్యక్షుడు రావు అక్షయ్ కుమార్, ఉపాధ్యక్షుడు సానా నాకు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన అందరి ఆరాధ్య నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించి ఈరోజు స్వచ్ఛ రథాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఉప్పాడ కొత్తపల్లి మండలానికి స్వచ్ఛ రథం ఇవ్వడానికి కారణం ఏదైతే మనకి గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఉప్పాడ కొత్తపల్లి మండలానికి ఈ స్వచ్ఛ రథం ద్వారా మరి ఒక చెత్తను సేకరించి తద్వారా గ్రామీణ వాతావరణం కలుషితం అవ్వకుండా గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉండాలనేటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వచ్ఛరథం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే మరి గృహిణులు ఉన్నారో మన ఆడపడుచులు అనేక కష్ట నష్టాలు కూర్చుకుని మరి చెత్తను ఎత్తి బయట పారబోసినటువంటి పరిస్థితి. ఈ చెత్త వల్ల కూడా ఉపయోగం ఉండే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఆలోచన చేసి
ఈరోజు మీ దగ్గర ఉన్నటువంటి అల్యూమినియం వస్తువులు కనుక ఇస్తే మీకు పనిచేయని వస్తువులు దానికి 120 రూపాయలు పర్ కిలోకి వెలకట్టి దానికి తగినటువంటి వస్తువులు అంటే మీకు సబ్బులు కానీ పేస్టులు కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఆయిల్ కానీ అలాగే ఇవ్వడానికి ఈరోజు నిర్ణయించడం జరిగింది. అలాగే మీరు పాత పేపర్లు ఇస్తే దానికి కేజీకి ఒక 20 రూపాయలు రేటు కట్టడం, అలాగే మీరు పాడైపోయినటువంటి వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇస్తే దానికి 20 రూపాయలు కట్టి దానికి ఆటోలోనే మీకు ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చేలాగా ఈ రథాన్ని అందుబాటులోకి తేవటం చాలా శుభపరిణామం. ఏదైనా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలుపొందిన దగ్గర నుంచి రోజు ఏదో ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నటువంటి కూడా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఉప్పాడ కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి రమణక్కపేటకు కానీ ఇసుకపల్లి కానీ కొత్తపల్లికి కానీ ఓకతిప్ప గ్రామాలకి 4 ఆ పంచాయతీలకి ట్రాక్టర్లు కూడా కేటాయించడం జరిగింది. ఆ ట్రాక్టర్ల ద్వారా మీ గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త మరి పరిశుభ్రంగా ఉంచే విధంగా చెత్తని దూరంగా డంప్ యార్డ్కి పట్టుకెళ్లే విధంగా ఈ పెద్ద పంచాయతీలుగా ఉన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు 4 ట్రాక్టర్లు కూడా మన మండలానికి కేటాయించడం జరిగింది. అలాగే ఏదైతే ఈ చెత్తని వేరువేత కోసం ఉపయోగించుకున్నటువంటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఏలేశ్వరంలో అంగరంగ వైభవంగా శ్రీరాములు శోభయాత్ర. శ్రీరాముని ఆలయాలను దర్శించిన ఎన్ఆర్ఐ శశి యాదవ్. పెద్దనాపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన గొల్లపల్లి చెల్లయ్య మెమోరియల్ నాటక కళా పరిషత్ ఉభయ రాష్ట్రాల ఆహ్వాన నాటకాల పోటీలు. కారు 6గురికి తీవ్ర గాయాలు. మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.